నమో వెంకటేశాయ. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. శ్రీ శ్రీనివాస శ్రీ వెంకటేశ గోవింద గోవింద. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీనివాస పరబ్రహ్మ అనుగ్రహ విశేషంతో శ్రీమద్భాగవతంలో నవమ స్కంధంలోని విశేషాలు యథాశక్తి తెలుసుకుంటున్నాం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. సుఖయోగీంద్రుల వారు పరీక్షిన్ మహారాజునకు ఇక్ష్వాకు వంశ వృత్తాంతాన్ని వర్ణించి చెబుతూ ఉన్నారు. ఆ క్రమంలో తతో దశరథస్తస్మాత్ పుత్రః ఐడవిడస్తతః రాజా విశ్వసహో యస్య ఖట్వాంగః చక్రవర్త్యభూత్. మూలకుడు అనే పేరు కలిగిన ఇక్ష్వాకు వంశపు రాజుగారున్నారు. అతన్నే నారీ కవచుడు అని కూడా పిలుస్తారని చెప్పుకున్నాం. ఆ మూలకుని యొక్క కుమారుడే దశరథుడు అనే పేరు కలిగిన మహారాజు. ఆ దశరథుని కుమారుడు ఎవడు అంటే దశరథుని యొక్క పుత్రుడు ఐడవిడు అనే పేరు కలిగిన మహారాజు. ఆ ఐడవిడుని యొక్క కుమారుడు విశ్వసహుడు, విశ్వసహుని పుత్రుడు ఖట్వాంగుడు. ఇక్కడ దశరథుడు అనేటువంటి పేరు కేవలం రామచంద్రమూర్తి తండ్రిగా ప్రసిద్ధమైన దశరథ మహారాజునికే కాదు, పూర్వీకులకు కూడా ఉన్నది. మూలకుని యొక్క కుమారుడు దశరథుడు వేరు. ఆ దశరథుని పుత్రుడు ఐడవిడు, అతని కుమారుడు విశ్వసహుడు, విశ్వసహుని కుమారుడు ఖట్వాంగుడు అని చెబుతూ ఈ ఖట్వాంగుడనే ఇక్ష్వాకు వంశ చక్రవర్తి యొక్క గొప్పతనాన్ని వర్ణిస్తున్నారు. యో దేవైరర్ధితో దైత్యాన్ అవధీత్ యుధి దుర్జయః ముహూర్తమాయు జ్ఞాత్వైత్యస్వపురం సందధే మనః. ఈ ఖట్వాంగుడు ఎంత గొప్పవాడంటే సాక్షాత్తు దేవతలే ఆయన్ని కోరారు. ఓ మహారాజా, ఓ ఖట్వాంగ మహారాజా, మాకు రాక్షసులతో యుద్ధం చేయాల్సి వచ్చింది, మేము ఒక్కళ్ళమే వాళ్ళని జయించలేము, అందువల్ల మీ వంటి పరాక్రమవంతులు మాకు సహాయంగా కావాలి అని ఇంద్రుడు ఈ ఖట్వాంగుణ్ణి పిలిపించుకుని ఆయన సహాయంతో అసురులతో యుద్ధం చేశాడు. అంత గొప్పవాడు ఈ ఖట్వాంగుడు, దుర్జయుడు, ఆయన ఎవరూ జయించలేరు. యుద్ధం చేసిన తర్వాత దేవతలు అడిగారు, నీకేం వరం కావాలో కోరుకోయ్యా అంటే, నాకేం వరం కావాలి, నాకేం వరాలు వద్దు, నాకు ఇంకా ఆయుర్దాయం ఎంత ఉందో చెప్పండి అని అడిగాడు ఆ ఖట్వాంగుడు. అప్పుడు దేవతలు అన్నారు, నీకు ఒక్క ముహూర్త కాలం మాత్రమే ఆయుర్దాయం ఉన్నది అని చెప్పారు. చాలా స్వల్పమైనటువంటి సమయం. ఈ సమయంలో భగవద్ అనుగ్రహాన్ని ఎలా పొందాలి అని ఆలోచించి తన పట్టణానికి వచ్చేశాడు ఆ ఖట్వాంగ మహారాజు. నమే బ్రహ్మకులాత్ ప్రాణాః కుల దైవాన్న చాత్మజాః న శ్రియో న మహీరాజ్యం న దారాశ్చాతి వల్లభాః. ఇంద్రుని అనుగ్రహంతో సత్వరమే తన పట్టణానికి వచ్చి ఆ ముహూర్త సమయంలోనే అనన్యమైన చిత్తంతో తన హృదయాన్ని శ్రీ మహావిష్ణువు యందు ఉంచి ఆ పరమాత్ముని అనుగ్రహంతో ఉత్తమమైనటువంటి మోక్షాన్ని పొందినవాడు ఖట్వాంగ మహారాజు. చేసేటువంటి పూజ ఎంత సమయం చేశామనేది ప్రధానం కాదు, ఆ సమయంలో ఎంతసేపు భగవంతుని మీద ధ్యాస లగ్నమయ్యింది, ఆత్మజ్ఞానం అనేది ఎంత తొందరగా కలిగింది. పరమాత్మకు నాకు ఏ విధమైన భేదము లేదు, సమస్తమైన ఈ విశ్వము ఆ పరమాత్ముడైన శ్రీ మహావిష్ణువు యొక్క స్వరూపమే అన్న విషయాన్ని ముహూర్త సమయంలోనే సంపూర్ణంగా అవగాహన చేసుకుని ఆ శ్రీ మహావిష్ణువు అనుగ్రహానికి పాత్రుడైనటువంటి వాడు ఖట్వాంగ మహారాజు. ఆయన ఎలాంటి వాడనే విషయాన్ని ఈ శ్లోకంలో చెబుతూ, నాకు ప్రాణములేమిటో తెలుసా, మాకు వంశానికి దైవతుల్యులైనటువంటి ఆ బ్రాహ్మణోత్తములే నా ప్రాణ సమానులు, నాకు ఆత్మీయులు, అంతకు మించి నేనెవరిని ఆశ్రయించను. ఈ సంపదలు కానీ, భూమి కానీ, సమస్తమైన రాజ్యం కానీ, బంధువులు కానీ, భార్యలు కానీ, ఇవేవి నాకు నా అతివల్లభాః, నాకు ప్రియమైనవి కాదు. ఎవరైతే బ్రహ్మతత్వజ్ఞానులైనటువంటి భగవత్ సంఘంతో ఆనందాన్ని పొందే మహాత్ములున్నారో, విప్రులు, బ్రాహ్మణోత్తములు,
వాళ్లే నాకు దేవతలు అని ప్రకటించినటువంటి వాడు ఈ ఖట్వాంగ మహారాజు. నబాల్యేపి మతిర్మహ్యం అధర్మే రమతే క్వచిత్ నాపశ్యం ఉత్తమ శ్లోకాత్ అన్యత్కించన వస్త్వహం. ఈ మహారాజు ఇంకా ఎటువంటి వాడంటే బాల్యం నుంచి ఆయన బుద్ధి ఎల్లప్పుడూ శ్రీ మహావిష్ణువు యందే లగ్నమై ఉన్నది. అధర్మ మార్గంలో కొంచెం కూడా ప్రవర్తించలేదు. కాబట్టి ఉత్తమమైనటువంటి చరిత్ర కలిగిన ఆ శ్రీ మహావిష్ణువే అంతటా ఉన్నాడనేటువంటి నిజాన్ని ఈ ఖట్వాంగ మహారాజు బాగా అవగాహన చేసుకున్నాడు. పరమాత్మ కన్నా విరుద్ధమైనటువంటి పదార్థం ఈ విశ్వంలోనే లేదు. అన్యత్కించన వస్త్వహం, ఇంకెక్కడా ఏ పదార్థము విష్ణువు కన్నా అతీతమైనది కాదని నాకు తెలిసింది అని ఆ మహారాజు సంపూర్ణంగా విశ్వసించి అతి స్వల్ప సమయంలోనే అనన్యమైన చిత్తంతో ఆ విష్ణువుని ఆరాధన చేసి ఆ పరమాత్ముని సన్నిధానానికి చేరుకున్నాడు. అంత గొప్పవాడు ఖట్వాంగ మహారాజు అని సుఖయోగీంద్రుల వారు వర్ణించి చెబుతూ, దేవైః కామవరో దత్తః మహ్యం త్రిభువనేశ్వరైః నవృణే తమహంకామం భూత భావన భావనః. దేవతలు కోరుకోమన్నారు, మహారాజా మాకింత సహాయం చేశారు కదా, రాక్షసుల్ని జయించటంలో సహకరించారు, మీకు ఏ వరం కావాలన్నా ఇస్తామన్నారు. సామాన్యులైతే స్వల్పమైనటువంటి అశాశ్వతమైన కోరికలు ఆ క్షణమే ఆనందాన్నిచ్చి తరువాత విపరీత ఫలితాన్నిచ్చే కోరికలు ఐహికమైనవి ఎన్నైనా కోరుకునేవారు. కానీ ఈ మహారాజు అలా కోరుకోలేదు. ముల్లోకములను పరిపాలించేటువంటి ఇంద్రుడు కోరినప్పటికీ నాకు ఏమీ అక్కరలేదు. ఎందువల్లంటే భూత భావన భావన, సమస్తమైన ప్రాణుల యందు స్థిరంగా నిలిచి ఉన్నటువంటి ఆ శ్రీ మహావిష్ణువు యందే నా హృదయము లగ్నమై ఉన్నది అని స్థిరంగా నమ్మినటువంటి వాడు ఆ ఖట్వాంగ మహారాజు. ఏ విక్షిప్తేంద్రియ ధియః దేవాస్తే స్వహృది స్థితం న విందంతి ప్రియం శశ్వత్ ఆత్మానం కిముతాపరే. ఇంద్రియముల చేత దొంగిలించబడిన హృదయం కలిగినటువంటి వాళ్లే అందరూ. దీనికి దేవతలు కూడా అతీతులు కాదు. ముల్లోకములను పరిపాలించేటువంటి మహానుభావులైనా ఎంతటి గొప్పవారైనా ఇంద్రియములకు లోకువైపోతారు, మనస్సుని స్థిరంగా ఉంచుకోలేరు. దేవతలకే సాధ్యం కాదంటే ఇంకా సామాన్యుల గురించి చెప్పేదేముంది. నవిందంతి ప్రియం శశ్వత్ ఆత్మానం కిముతాపరే. నిజమైనటువంటి ఆనందాన్ని ఇచ్చేది స్థిరమైనది ఏమిటి అన్న విషయంలో మహాత్ములకే ఒక స్థిరమైన ఆలోచన లేదు. పరమాత్మను గనక మనం పట్టుకున్నట్లయితే అదే మనని ఉద్ధరిస్తుందని దేవతల వంటి మహానుభావులే తెలుసుకోలేకపోతే సామాన్యుల గతి ఏమున్నది? కానీ నేను అలా కాదు. చంచలం లేనటువంటి హృదయంతో చక్కగా నిశ్చలంగా ఆ శ్రీ మహావిష్ణువునే ఆరాధిస్తాను, బ్రాహ్మణోత్తములే నాకు దేవతలు అని నమ్మి ఆ ఖట్వాంగ మహారాజు ఉత్తమ స్థానాన్ని పొందాడు. అధేశ మాయా రచితేషు సంగం గుణేషు గంధర్వ పురోపమేషు రూఢం ప్రకృత్యాత్మని విశ్వకర్తు భావేన హిత్వా తమహం ప్రపద్యే. అజ్ఞానం అనేది సహజ సిద్ధంగా ఉంటుంది. ఆ నైసర్గికమైనటువంటి అజ్ఞానాన్ని దాటాలి. ఆ అజ్ఞానం అనేది మాయ కూడా ఎవరి చేత రచింపబడింది అంటే పరమాత్ముని చేతనే రచింపబడింది. ఆ సత్వ రజస్తమో గుణముల యొక్క మాయా విశేషం చేత స్వల్పమైన సుఖముల యందు కోరికలు కలుగుతూ ఉంటాయి, కానీ అవి వాస్తవాలు కాదు. కానీ చూడటానికి ఎలా ఉంటాయి ఆ కోరికలంటే గంధర్వ పురోపమేషు, గంధర్వ నగరాల్లాగా అత్యున్నతంగా అద్భుతంగా ప్రకాశిస్తూ ఉంటాయి. గాజు ముక్క కూడా ముత్యంలాగానే మెరుస్తూ ఉంటుంది, రత్నంలాగానే వెలుగుతూ ఉంటుంది. మిణుగురు పురుగులు కూడా చూడంగానే అబ్బో ఇవేవో విశిష్టమైనటువంటి చక్కని మణుల్లా ఉన్నాయే అనిపిస్తాయి. అంత మాత్రం చేత అవి మణులైపోతాయా, శ్రేష్టమైనవి అవుతాయా? అలాగే తాత్కాలికమైన నశించేటువంటి సుఖాలు కూడా మాయా ప్రభావం వల్ల అవి నిరంతరము ఆనందాన్ని మనకు కలిగిస్తాయనేటువంటి భ్రమను పుట్టిస్తూ ఉంటాయి. అవి కూడా భగవత్ కల్పితములే. ఆ విషయాన్ని తెలుసుకుని గంధర్వ పురముల వలె మాయను సృష్టించేటువంటి ఆ సుఖముల యందు కోరికని పోగొట్టుకుని ప్రకృత్యాత్మని రూఢం విశ్వకర్తు భావేన, సహజ సిద్ధంగానే అజ్ఞానమయమైనటువంటి
స్థితి నుంచి, ఉన్నతమైన జ్ఞానస్థితిని పొంది ఈ విశ్వాన్ని సృష్టించినటువంటి ఆ శ్రీ మహావిష్ణువు ఎందే నిజమైనటువంటి భావనని ఉంచి మిగతావన్నీ విడిచిపెట్టి ఆ పరమాత్మనే మనం సేవించాలి, ఆ పనే నేను చేస్తాను, ఇతరమైనవేవి శాశ్వతం కాదు అని ఖట్వాంగ మహారాజు దృఢంగా నిశ్చయించుకున్నటువంటి వాడు అని సుఖయోగీంద్రుల వారు చెబుతూ, ఇతి వ్యవస్థితో బుద్ధ్యా నారాయణ గృహీతయ హిత్వాన్యభావమజ్ఞానం తతస్వం భావమాశ్రిత. ఒక్క ముహూర్త సమయంలోనే ఇంతటి జ్ఞానాన్ని చక్కగా చింతన చేసుకుని నిజమైనదేదో అర్థం చేసుకుని స్థిరమైన బుద్ధితో ఆ శ్రీమన్నారాయణుణ్ణే ఆశ్రయించి ఇతరమైనటువంటి అజ్ఞాన సంబంధమైనటువంటి తుచ్చమైన సుఖములన్నింటినీ విడిచిపెట్టి ఆ పరమాత్మని పొందినటువంటి వాడే ఖట్వాంగ మహారాజు అని వర్ణించి చెప్పారు. ఇక్కడితో ఈ నవమ స్కంధంలో 9వ అధ్యాయం పరిపూర్ణం చేసుకున్నాం. ఆ తర్వాత 10వ అధ్యాయంలో ప్రవేశిస్తున్నాం. శ్రీ సుక ఉవాచ ఖట్వాంగాత్ దీర్ఘబాహుశ్చ రఘుస్తస్మాత్ పృథుశ్రవాః అజస్తతో మహారాజః తస్మాత్ దశరథో అభవత్. ఇంత గొప్పవాడైన ఆ ఖట్వాంగ మహారాజు ఇక్ష్వాకు వంశీయుడు. ఆ ఖట్వాంగుని యొక్క కుమారుని పేరేమిటి అంటే దీర్ఘబాహువు. ఆ దీర్ఘబాహువునకు జన్మించినటువంటి వాడు అపరిమితమైన కీర్తి కలిగినటువంటి వాడు. పృథుశ్రవాహ, గొప్ప కీర్తి కలిగిన రఘుమహారాజు. ఆ రఘుమహారాజు కుమారుని పేరే అజమహారాజు. ఆ అజమహారాజుని పుత్రుని పేరే దశరథ మహారాజు. ఇప్పుడు మనం చెప్పుకున్న ఈ దశరథ మహారాజే ఆ పరమాత్ముడైన శ్రీ మహావిష్ణువు మానవునిగా రామునిగా జన్మించినప్పుడు ఆయనకు తండ్రిగా ప్రసిద్ధుడై ఉన్నటువంటి వాడు. తస్యాపి భగవానేశః సాక్షాత్ బ్రహ్మమయో హరిః అంశాంశేన చతుర్ధాగాత్ పుత్రత్వం ప్రార్థితస్సురైః. ఆ దశరథ మహారాజునకే భగవంతుడైనటువంటి శ్రీ మహావిష్ణువు పరబ్రహ్మ బ్రహ్మమయ సాక్షాత్తు పరబ్రహ్మస్వరూపుడైన హరిహి ఆ శ్రీ మహావిష్ణువే అంశాంశేన చతుర్ధాగాత్ తన అంశల్నే తనను 4 అంశలుగా విభాగం చేసి 4 పుత్రులుగా ఆ దశరథ మహారాజునకు జన్మించాడు. పుత్రత్వం ప్రార్థితస్సురై, దేవతలంతా ప్రార్థించారు ఆ శ్రీ మహావిష్ణువుని. రావణాసురుడనే రాక్షసుని చేత మేము బాధలు పడుతున్నాం, ఈ భూభారాన్ని పోగొట్టి మా కష్టాలు తీర్చవయ్యా అని సురులంతా ప్రార్థిస్తే ఆ శ్రీ మహావిష్ణువే తనను 4 అంశలుగా విభాగం చేసి ఆ దశరథ మహారాజునకు పుత్రులుగా జన్మించాడు. రామ భరత లక్ష్మణ శత్రుఘ్నులు 4 ఆ శ్రీ మహావిష్ణువు యొక్క అంశలే. రామలక్ష్మణ భరత శత్రుఘ్న ఇతి సౌజ్ఞయ, వాళ్ళ పేర్లు చక్కగా వర్ణించారు. రాముడు, లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడు అని ఈ 4 కుమారులు ఆ శ్రీ మహావిష్ణువు యొక్క అంశలే తప్ప వేరొకరు కాదు. తస్యానుచరితం రాజన్ ఋషిభిః తత్వదర్శిభిః శృతం హి వర్ణితం భూరి త్వయా సీతాపతేర్ముహుః. ఓ పరీక్షిన్ మహారాజా, శ్రద్ధగా వింటున్నావా? ఈ శ్రీరామచంద్రమూర్తి ఇక్ష్వాకు వంశీయుడైన శ్రీరామచంద్రమూర్తి యొక్క చరిత్రను నీవు గతంలోనే చాలాసార్లు శ్రవణం చేసి ఉన్నావు కదా. మహాత్ములైన తత్వజ్ఞానం తెలిసినటువంటి ఋషుల చేత చక్కగా వర్ణింపబడింది ఆ రాముని చరిత్ర. అదంతా నువ్వు చాలాసార్లు విన్నావు. శృతం హి వర్ణితం భూరి త్వయా, నీ చేత వినబడింది ఆ రాముని యొక్క చరిత్ర. ఎవరా రాముడు అంటే సీతాపతేహే, ఆ సీతాదేవి భర్త. సీతాదేవి అంటే సాక్షాత్తు లక్ష్మి. ఆ సీతాదేవి భర్తగా ప్రసిద్ధుడైనటువంటి శ్రీరామచంద్రమూర్తి యొక్క చరిత్రను నీవు ఇదివరకు ఎన్నోసార్లు విన్నావు కదయ్యా. గుర్వర్ధే త్యక్తరాద్యో వ్యచరదనువనం పద్మపద్భ్యాం ప్రియాయాః పాణిస్పర్శా క్షమాభ్యాం మృజితపధరుజో యో హరీంద్ర అనుజాభ్యాం వైరూప్యాత్ శూర్పణఖ్యాః ప్రియవిరహరుషా ఆరోపిత భ్రూవిజృంభత్రస్తాబ్ధిర్బద్ధసేతుః ఖలదవదహనః కోసలేంద్రో అవతాన్నః. తండ్రి గారికి ఇచ్చినటువంటి మాట కోసం, గుర్వర్ధే తండ్రి కోసం, త్యక్తరాధ్య రాజ్యాన్ని విడిచిపెట్టి ఆ రామచంద్రమూర్తి వ్యచరత్ అనువనం
అరణ్యానికి వెళ్ళిపోయాడు. తండ్రి ఆజ్ఞాపించంగానే అరణ్యానికి బయలుదేరి వెళ్ళాడు. పద్మపద్భ్యాం ప్రియాయాః పాణిస్పర్శ అక్షమాభ్యాం. ఆయన పాదములు ఎలా ఉంటాయి అంటే పద్మాల్లా ఉంటాయి. పద్మములు ఎంత సున్నితమైనవో సుకుమారమైనవో అంత సున్నితమైన పాదపద్మములు కలిగిన ఆ శ్రీరామచంద్రమూర్తి భార్య అయినటువంటి సీతాదేవి ఆ పాదములను స్పృశించి సేవిస్తేనే కందిపోతాయట, అంత లేతనైన పాదములవి. ప్రియాయాః పాణిస్పర్శ అక్షమాభ్యాం. సీతాదేవి ఆ శ్రీరామచంద్రుని సేవిద్దామని చరణములను అలా ఒక్కసారి ఒత్తితేనే కందిపోయేటువంటి లక్షణం కలిగినటువంటి పాదములతో అరణ్యానికి వెళ్ళాడు తండ్రి కోసం. మృజిత పథరుజో యో హరీంద్రానుజాభ్యాం. అటువంటి శ్రీరాముడికి సహాయంగా ఉన్నవాళ్ళెవరు అంటే ఎల్లప్పుడూ నీడలాగా వెన్నంటి ఉన్నటువంటి వాడు ఆ లక్ష్మణస్వామి. ఆ లక్ష్మణస్వామి చేత, అలాగే మిత్రుడైనటువంటి వానర వీరుడు సుగ్రీవుడు, వీళ్ళిద్దరి చేత యో హరీంద్ర అనుజాభ్యాం. హరీంద్రుడు అంటే సుగ్రీవుడు, అనుజుడు అంటే సోదరుడైనటువంటి లక్ష్మణుడు. వీళ్ళిద్దరూ ఆ శ్రీరామచంద్రమూర్తి హృదయాన్ని ఎరిగినటువంటి వారై ఆయన్ని సేవించారు. మిత్రుల చేత పోగొట్టబడినటువంటి మార్గ సంబంధమైన దుఃఖము గలవాడు. ఎంత మార్గం అరణ్యంలో సంచరించినా కూడా ఆయన పడే కష్టాన్ని పోగొట్టడానికి హితులుగా ఉన్నటువంటి వారు ఎవరు అంటే ఆ లక్ష్మణస్వామి సుగ్రీవుడు. సుగ్రీవుడు అంటే అర్థమేమిటి? వానర వీరులందరికీ ఆయనే రాజు కాబట్టి సుగ్రీవుడు అనంగానే అంగదుడు, ఆంజనేయ స్వామి వారు వీళ్ళంతా వచ్చేస్తారు. మహారాజు గారి పేరు చెబితే, పరిపాలించే రాజు పేరు చెబితే ఆయన అనుసరించేటువంటి సేవకులందరూ వచ్చినట్లుగా, మంత్రులంతా వచ్చినట్లుగా సుగ్రీవుడు అనగానే వానర వీరులు తదితరులు అని అర్థం చేసుకోవాలి. లక్ష్మణస్వామి సోదరుడు ఎల్లప్పుడూ పక్కనే ఉన్నాడు. వారిద్దరూ శ్రీరామచంద్రమూర్తి యొక్క మార్గాయాసాన్ని తగ్గించారు. వైరూప్యాత్ శూర్పణఖ్యాః ప్రియ విరహరుషా ఆరోపిత. శూర్పణఖ్యాః వైరూప్యాత్. రావణాసురుని సోదరైనటువంటి శూర్పణఖకు ముక్కు చెవులు కోయటము అనేటువంటి పనిని చేయటం వల్ల ఆ శూర్పణఖ ఆ రావణాసురుడితో చెప్పింది ఈ విషయాన్ని. దానివల్ల రావణాసురుడు మాయోపాయాలు పన్ని సీతాదేవిని అపహరించాడు. ప్రియ విరహరుష. ఆ ప్రియురాలైనటువంటి భార్య అయిన సీతాదేవి వియోగం చేత దుఃఖితుడై ఆయనకు సముద్రుడి మీద కూడా ఆగ్రహం వచ్చింది. ఎందువల్ల? ఆయన సేతువు నిర్మిద్దామని ప్రయత్నిస్తూ ఉంటే సముద్రుడు సహకరించలేదు. ఈ శ్లోకాల్లో సంక్షిప్తంగా శ్రీరామచంద్రమూర్తి యొక్క చరిత్రను వర్ణించి ప్రార్థనాపూర్వకంగా వర్ణిస్తున్నారు. అలాంటి శ్రీరామచంద్రుడికి నమస్కరిస్తున్నాం. రాముడు ఎటువంటి వాడు అంటే భార్యతో కలిగినటువంటి వియోగం వల్ల కోపించినటువంటి వాడై ఆరోపిత భ్రూ విజృంభ త్రస్తాబ్ధిర్బద్ధ సేతు. ఆరోపిత భ్రూ విజృంభ త్రస్తాబ్ధి. ఒక్కసారి ఆ సముద్రుని వంక కోపంగా చూడంగానే సముద్రుడు వణికిపోయాడు. ఆయన బొమ్మముడిని చూడలేకపోయాడు. శ్రీరామచంద్రమూర్తి ఆ భృకుటిముడి వేసి కోపంగా ఆ సముద్రుణ్ణి వీక్షించంగానే తట్టుకోలేకపోయాడు. ఆ శ్రీరామచంద్రమూర్తికి సహకరించాడు. ఆ విధంగా సముద్రుని యొక్క సహకారంతో బద్ధ సేతు, సేతువు నిర్మించి ఖలదవ దహనః, దుష్టులైనటువంటి నీచులైనటువంటి రాక్షసులు అనబడేటువంటి ఆ అరణ్యాన్నంతా కూడా, అరణ్యానికి కారుచిచ్చు ఎలాంటిదో దావాగ్ని, ఆ రాక్షసుల పాలిటి కారుచిచ్చు ఎవరు అంటే ఈ శ్రీరామచంద్రమూర్తే. ఒక కారుచిచ్చు అరణ్యాన్ని దహించినట్లుగా దుష్టులైనటువంటి రాక్షసులందరినీ దావాగ్ని వలె నాశనం చేసి రావణాసురుణ్ణి సంహరించి లోకకంటకుడైన అతన్ని సంహరించడం ద్వారా లోకానికి క్షేమాన్ని కలుగజేసినటువంటి వాడు. అలాంటి కోసలేంద్ర అవతాన్న, కోసల రాజ్యాలకు అధిపతి అయినటువంటి ఆ శ్రీరామచంద్రమూర్తి మనలందరినీ రక్షించుగాక అని సుఖయోగీంద్రుల వారు వర్ణిస్తున్నారు. విశ్వామిత్రాధ్వర్యేన మారీచాద్యా నిశాచరాః పశ్యతో లక్ష్మణస్యైవ హతా నైరుత పుంగవాః. విశ్వామిత్ర మహర్షి దశరథుణ్ణి కోరి తన యాగ రక్షణ కోసం కేవలము
లక్ష్మణస్వామితో కూడినటువంటి శ్రీరామచంద్రుణ్ణి తనతో పాటు తీసుకుని వచ్చాడు తన ఆశ్రమానికి, సిద్ధాశ్రమానికి. అక్కడ యాగరక్షకునిగా ఉన్నటువంటి శ్రీరామచంద్రమూర్తి ఆ యాగాన్ని విధ్వంసం చేయటం కోసం వచ్చినటువంటి మారీచుడు మొదలైన రాక్షసులందరినీ లక్ష్మణస్వామి పక్క నుండి చూస్తుండగానే అందరినీ సంహరించేశాడు. ఆ విధంగా మేము గొప్పవాళ్లము, పరాక్రమవంతులము అనుకునే ఆ రాక్షసులందరినీ సంహరించినటువంటి వాడు ఆ శ్రీరామచంద్రమూర్తి. యో లోకవీర సమితౌ ధనురైశముగ్రం సీతా స్వయం వరగృహే త్రిశతోపనీతం ఆదాయ బాలగజలీల ఇవేక్షుయష్ట్యం సజ్జీకృతం నృప వికృష్య బభంజ మధ్యే. ఎంతోమంది మహాపరాక్రమ సంపన్నులైనటువంటి మహారాజుల వల్ల కూడా కానటువంటి ఘనకార్యాన్ని సాధించినటువంటి వాడు శ్రీరామచంద్రమూర్తి. జనక మహారాజుల వారు సీతాదేవి స్వయంవరంలో ప్రకటించినటువంటిది ఏమిటి? ఎవరైతే శివుని యొక్క ధనుస్సును ఎక్కుపెడతారో వారే సీతను పాణిగ్రహణం చేసుకోవటానికి అర్హులైన వాళ్ళు అని ప్రకటించాడు. గురువు యొక్క ఆజ్ఞతో ఆ శివ సంబంధమైనటువంటి ధనుస్సును ఎంతో తేలికగా అలవోకగా, ఎలాంటిది ఆ శివధనుస్సు అంటే 300 మంది ఆ ధనుస్సుని మోసుకుని వచ్చారు ఆ సభాస్థలికి. అలాంటి ఆ ధనుస్సును మదించినటువంటి చిన్న ఏనుగు పిల్ల బలంతో ఏ విధంగానైతే ఆ చెరుకు గడల యొక్క సమూహాన్ని విరిచేస్తుందో అంత తేలికగా ఒక ఏనుగు పిల్ల చెరుకు గడల సమూహాన్ని ఏ విధంగా అయితే భగ్నం చేస్తుందో ఆ విధంగా శ్రీరామచంద్రమూర్తి ఆ శివధనుస్సును చక్కగా నారిని తీసుకొచ్చి ధనుస్సునకు ఎక్కించి ఒక్కసారి అలా ఎక్కుపెట్టేసరికి ఆ ధనుస్సు కాస్త భగ్నమైపోయింది అని ఆ శ్రీరామచంద్రమూర్తి యొక్క దివ్యమైన చరిత్రను ఈ శ్లోకంలో వర్ణించి చెప్పారు. జిత్వానురూప గుణశీల వయోంగ రూపాం సీతాభిధాం శ్రియమురస్యపి లబ్ధమానాం మార్గే వ్రజన్ భృగుపతేః వ్యనయత్ ప్రరూఢం దర్పం మహీమకృత యస్త్రీ అరాజబీజాం. ఈ విధంగా తన రూపానికి, సౌందర్యానికి, లావణ్యానికి, సద్గుణములకు తగినటువంటి ఆ సీతాదేవిని చక్కగా స్వీకరించి ఆమెతో పాటు బంధువులతో అనుసరింపబడుతూ అయోధ్య పట్టణానికి బయలుదేరి వెడుతూ ఉంటే ఆ మధ్యలో వచ్చారు పరశురాముల వారు. ఏమిటి, శ్రీరామచంద్రమూర్తి శివధనుస్సుని ఎక్కుపెట్టాడా? అయితే నాతో యుద్ధం చేయగలడా? అంత పరాక్రమం ఉన్నదా అని పరిశీలించటానిక అన్నట్టుగా వచ్చారు ఆయన. సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మీదేవే ఆ సీతాదేవి. శ్రీ మహావిష్ణువు తన హృదయంలో లక్ష్మీదేవిని నిత్యము నిలుపుకున్నాడు. ఆ లక్ష్మీదేవినే తాను రామునిగా అవతరించినప్పుడు ఆ లక్ష్మీదేవి సీతగా అవతరించింది. ఆ సీతాదేవిని చక్కగా స్వీకరించి వెడుతూ ఉంటే భృగువంశీయుడైనటువంటి ఆ పరశురాముడు వచ్చి అడ్డుపడ్డాడు. అలాంటి పరశురాముని యొక్క అహంకారాన్ని పోగొట్టి తానే సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు స్వరూపమని తెలియజేసి ఆయన దర్పాన్ని పోగొట్టాడు. మరి ఆ పరశురాముడు ఎటువంటి వాడు? 3 సార్లు భూమి అంతా కూడా సంచరించి ఎక్కడా క్షత్రియులు అనేవాళ్ళు లేకుండా చేసినటువంటి వాడు. అలాంటి పరశురాముని గర్వాన్ని కూడా పోగొట్టినటువంటి శ్రీరాముని యొక్క చరిత్రను చక్కగా సంక్షిప్తంగా వర్ణించి చెబుతున్నారు. ఇంకా మనం తెలుసుకుందాం. ప్రస్తుతం క్షమాప్రార్థనాదులతో ఈ కార్యక్రమాన్ని పరిసమాప్తం చేసుకుందాం. అథ క్షమాప్రార్థన. యదక్షరపద భ్రష్టం మాత్రాహీనంచ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. శ్రియఃకాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం.
నా